వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా ముదిగొండ మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి కార్యక్రమాన్ని ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షుడు మారగోని శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి, అనంతరం శ్రీ వెంకటేశ్వర జిల్లా పరిషత్ పాఠశాలలో మరియు నాగారం గ్రామంలో గల జయశంకర్ సార్ విగ్రహాలకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జోగు అంజన్న, ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు శీలంస్వామి మాట్లాడుతూ జయశంకర్ సార్ జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని, ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి, తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చడమే జీవిత లక్ష్యంగా పనిచేసే తెలంగాణ ఉద్యమ నిర్మాణంలో క్రియాశీలకంగా పనిచేసి తెలంగాణ సాధించిన ఘనత ప్రొఫెసర్ జయశంకర్ సార్కి దక్కుతుందని, అందుకే తెలంగాణకు నిజమైన తెలంగాణ జాతిపిత ఆయనే అన్నారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా గౌరవ అధ్యక్షుడు కళ్లెం లక్ష్మారెడ్డి, అధ్యక్షుడు గంధమల్ల బాలయ్య, బత్తిని సహదేవ్ గౌడ్, బత్తిని రవీందర్ గౌడ్, చిలుగురి సత్తిరెడ్డి, మల్లం వెంకటేశం, కదిరేని స్వామి, సీలోజు శ్రీరాములు, బంధారపు లింగస్వామి, దంతూరి సత్తయ్య, ఎక్కలదేవి శ్రీనివాస్, కన్నెకంటి శ్రీనివాస్ చారి, కొండూరు సత్తయ్య, ఎడవల్లి అనిల్కుమార్, ఎదురుగట్ల పెద్ద యాదగిరి, రాములు, ఈతాప రాములు తదితరులు పాల్గొన్నారు. వారి సూచన మేరకు ఈరోజు వెలుగొండ పట్టణ కేంద్రంలో మరియు నాగారంలో ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క వర్ధంతి కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మరి వారు తెలంగాణ రాష్ట్రం సాధించడానికి అనేక రకాలుగా ప్రయత్నాలు చేశారు. చివరికి రాష్ట్రం అవతరణ దినోత్సవం కూడా చూడలేకపోయారు. అయితే వారి యొక్క ఆత్మశాంతి కలగాలని చెప్పి మేము ఈ యొక్క వెలుగొండ ప్రాంత ప్రజలంతా కూడా ఉద్యమకారులంతా కూడా వారికి నివాళులు అర్పిస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. జయశంకర్ గారు ఆయన వైస్ ఛాన్సలర్ ఉన్నప్పుడు నేను బీఈడీ వేసుకున్నా. ఆ సమయంలోనే తెలంగాణ ప్రాతినిధ్యం గురించి ఒక మాట చెప్తున్నాను. ఏంటి ఎంతమంది తెలంగాణ వాళ్ళు ఉన్నారు ఇక్కడ అని మాట్లాడినప్పుడు పెద్ద రభస జరిగింది యూనివర్సిటీలో, కాకతీయ యూనివర్సిటీలో. తర్వాత ఆయన ఎన్నో వ్యయ ప్రయాసాలకు ఇబ్బంది పడి ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన మహానుభావుడు ఆ స్థాయికి వైస్ ఛాన్సలర్కి వచ్చి మన తెలంగాణ గురించి చాలా కష్టపడ్డాడు. కానీ ఆయన తెలంగాణను చూడకముందే పాపం తన అదే మరణం చూడవలసి వచ్చింది. దానికి ఎంతో బాధపడాలి, చాలా సంతోషం. కానీ ఆయన ఆశయాలు నెరవేర్చాలని గత ప్రభుత్వం ఏం చేసినా మనం పట్టించుకోలేదు. ఆయన ఏం పట్టించుకోవాలి, దళవారులు ఆయన ఉన్నారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తానే ఉన్నారు. మరి ఆయన ఎన్నికల ప్రణాళికలు ఆయన పెట్టినటువంటి ఆశయాలను మరి కంపల్సరీ నెరవేరాలని కోరుకుంటున్నాను. ఈరోజు సార్ చనిపోయి 11 సంవత్సరాలు అవుతుంది. సార్ ఒక్కడున్నా సరే దాదాపు 50 సంవత్సరాల పోరాటం చేసింది. ఈ రాష్ట్రము ఖచ్చితంగా ఏర్పడుతుంది తప్ప తెలంగాణ ప్రజలకు బతుకు లేదని, ఉద్యోగాలు లేవని, నీళ్ళు లేవని ఎన్నో వేదికల మీద మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అనువు తిరిగిన వ్యక్తి. తర్వాత ఇట్లా కాదు కానీ ఎన్నికల ద్వారా అయితేనే వస్తుందనే ఆలోచనతో అప్పుడు ఈ ఉద్యమానికి చేసి ఏర్పాటు చేసి ఉద్యమాల పాల్గొని రాష్ట్ర ఆకాంక్ష నెరవేర్చేందుకు ప్రథమ కారకుడే జయశంకర్ సార్. ఆ సార్ ఆశయాలని ఇప్పుడున్న గవర్నమెంట్, పోయిన గవర్నమెంట్ తీరులో ప్రజలు తెలుసు. కానీ ఇప్పుడున్న గవర్నమెంట్ పూర్తిగా ఆయన నీళ్లు, నిధులు, ఉద్యోగాలు ఖచ్చితంగా అమలు చేయాలి. ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది, ఇంకా 3 సంవత్సరాలు ఇదే పథక మీద చేయాలని ఈరోజు జయశంకర్ సార్ చనిపోయిన రోజు కాబట్టి ఆయన ఆత్మశాంతి రావాలంటే ఈ ప్రభుత్వం పనిచేసి తీరాలని అని మనం కోరుతున్నాం. నిజంగా ప్రొఫెసర్ జయశంకర్ సారు 1934 ఆగస్టు 6న జన్మించి 2011 జూన్ 21న అమరుడైనాడు. ఆయన యొక్క జీవితం నిజంగా ఈ తెలంగాణ రాష్ట్రానికి అంకితమైపోయింది. ఈ రాష్ట్రంలో
ఆయన పోరాడినటువంటి పోరాటాలు మనం చూసినాం. తొలి దశ మలి దశ ఉద్యమకారులలో ఆయన ప్రథమ స్థానంలో ఉండి నిజంగా ఈ రాష్ట్రంలో మొట్టమొదటి ఉద్యమకారుడు అంటే జయశంకర్ సార్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన ఈ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కలిసిపోయినటువంటి తెలంగాణలో ఎదుర్కోలేక బాధలను తట్టుకోలేక ఆయన అనుభవించినటువంటి ఆయన విద్యావేత్త కాబట్టి ఒక ప్రిన్సిపాల్గా ఒక ప్రొఫెసర్గా ఆయన విద్యావేత్తగా ఈ విధంగా ఆయన చాలా 4 కోట్ల ప్రజలను ఒక్క దాటికి తీసుకొచ్చి తొలి దశ నుంచి మలి దశ వరకు 4 కోట్ల ప్రజలను ఒకదాటికి తీసుకొచ్చి ఉద్యమాన్ని లేవనెత్తి అన్ని పార్టీలను కలుపుకొని ఇవాళ తెలంగాణ సాధ్యం కావడానికి ప్రథమ కారకుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్. నిజంగా ఆయన బ్రతుకున్నంత వరకు ఆయన 2011లో చనిపోయినప్పుడు తెలంగాణ రాలేదు. నిజంగా ఆయన మనసు బాధపడి ఉంటుంది. ఈరోజు వచ్చింది, ఆయన ఉద్యమకారులకు ఇంకా న్యాయం జరగలేదు కాబట్టి ఈ ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. ఉద్యమకారులు ఇంకా బతికే ఉన్నారు కాబట్టి ఉద్యమకారులకు ఎలాంటి న్యాయం జరగలేదు. ఇకనైనా ఈ ప్రభుత్వం గమనించి ఉద్యమకారులు అనేవాళ్ళు ఉన్నారు అనే దాన్ని గుర్తించి మీరు ఇస్తానన్న హామీలు ఇవ్వాలని, మా కోరికలు కూడా నెరవేరాలని మేము కోరుకుంటూ ఇంతటితో అమరుడైనందుకు చాలా చింతిస్తూ, ఒకటి ప్రజా ఉద్యమాల్లో కానీ చైతన్యవంతమైనటువంటి మేధావులతోని కూడినటువంటి సెమినార్లు ఎన్నో పెట్టిండు తెలంగాణ ఉద్యమం కోసం. మన్మోహన్ సింగ్, జయశంకర్ సారు ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసిన వాళ్ళు. వీళ్ళందరూ ఇద్దరు కూడా ఢిల్లీ యూనివర్సిటీ నుంచి పరిచయం ఉన్నటువంటి వాళ్ళు. మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, ప్రజా సంఘాలు ప్లస్ తెలంగాణ కోసం పోరాడుతున్నటువంటి అనుబంధ సంఘాలతోని కోఆపరేట్ చేసుకుంటూ ఉద్యమాన్ని ఒక తెలంగాణలో ఒక ఉర్రూతలు ఊగినటువంటి పరిస్థితి. కానీ జయశంకర్ సారు తెలంగాణ వచ్చింది కానీ జయశంకర్ సార్ లేడు. మన బాధాకరమైనటువంటి తెలంగాణ సిద్ధించింది, పార్లమెంట్లో బిల్లు పెట్టిర్రు కానీ జయశంకర్ సార్ అమరుడయ్యాడు. అది చాలా బాధాకరం. అంటే కొంతవరకు సంతోషపడినాము. అయినా తెలంగాణలో ఉన్నటువంటి నాయకత్వం కానీ నాయకులు, ఇతర పార్టీల వారు అన్ని సబ్బండ కులాలు ఒకటై ఉద్యమాన్ని చాలా స్పీడ్గా తీసుకువెళ్ళారు. మన్మోహన్ సింగ్, వీళ్ళు, మళ్ళా సుష్మా స్వరాజు అన్ని పార్టీలని ఐక్యం చేసిన దాంట్లో ప్రధాన కర్తవ్యం జయశంకర్ సారే. ఇందులో మనం బాగా ఆలోచించాలి. ఆయన లేని లోటు చాలా బాధాకరం. గుర్తు చేసుకోవడం అంటే తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేసుకోవడము, ఢిల్లీ నుండి గల్లీ నుండి ఢిల్లీ దాకా పాకిన తెలంగాణ ప్రజల పోరాటపు చేవను గుర్తు చేసుకోవడము. మరి ప్రొఫెసర్ జయశంకర్ సారు ఒక్కడుగా, వారికి తోడుగా కేశవరావు జాదవ్, అట్లనే కాకతీయ యూనివర్సిటీలో బి జనార్దన్ రావు, మరి కోదండరామ్ సార్, వీళ్ళందరూ కూడా వారి వెంట ఉండి ఆయన ఒక్కడు నడిపిస్తున్నటువంటి రథానికి వీళ్ళు తోడుగా ఉండి మరి తెలంగాణ వచ్చింది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ ఉనికిపోయింది. తెలంగాణ నిలవగలిగే స్థితి లేదు. తెలంగాణ ప్రజలకు బ్రతుకుదెరువు లేదని చెప్పి 1954 నుండి 54లో ముల్కీ నాన్ ముల్కీ ఉద్యమంలో త్రుటిలో తూటాలను తప్పించుకొని బ్రతికి మరి ఆయన తెలంగాణ వాదాన్ని నిలబెట్టడంలో ఏకైక వ్యక్తిగా మన ముందు నిరంతరం ఉంటాడు. తెలంగాణ సాధనలో తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు ఈ తెలంగాణ జాతిపితగా తెలంగాణ తెచ్చిన ఒక మహా విద్యావేత్తగా, ఒక వైస్ ఛాన్సలర్గా మన ముందు వారు నిలుస్తారు. ఇవాళ తెలంగాణ కోసం గల్లీ నుంచి ఢిల్లీ దాకా పాల్గొన్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని ఒక గల్లీ నుంచి అంతటా సాధించుకున్నాం. కానీ ఇవాళ మా డాక్టర్ చీమా శ్రీనివాస్ గారు, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు, ఇవాళ ఒక పిలుపునిచ్చినారు. మరి ప్రభుత్వం కనుక ఉద్యమకారుల హక్కులను అమలు చేయకపోతే మొన్న జూన్ 2వ తారీఖునే ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారని చూశారు. ఇప్పుడు దాదాపు ఒక 2 నెలల ఉద్యమ కార్యక్రమాన్ని మన ముందు ఉంచారు. ఇక్కడ మొత్తం ప్రజాప్రతినిధులకు,
ఎమ్మెల్యేలకు, ఎంపీలకు అందరికీ వినతి పత్రాలు ఇస్తూ, అధికారులకు ఎవరుంటే అక్కడ వినతి పత్రాలు ఇస్తూ, ఇందిరా పార్క్ ధర్నా నుంచి మొదలుకుంటే ఉద్యమకారులు కూడా ఏ రకంగానైతే ఉద్యమాన్ని గల్లీ నుంచి ఢిల్లీకి తీసుకుపోయినరో, ఇవాళ ఉద్యమకారుల హక్కుల కోసం కూడా డాక్టర్ చీమ శ్రీనివాస్ గారు గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమకారుల యాత్రను కొనసాగించడానికి సెప్టెంబర్ నెలలో తేదీ కూడా నిర్ణయించారు. మరి ఉద్యమకారుల హక్కులను ప్రభుత్వాలు కాపాడాలంటే జయశంకర్ ఒక మనసు తృప్తి పడాలి. ఇవాళ ఉద్యమకారుల హక్కులను ప్రభుత్వము వెంటనే ఆమోదించాలని చెప్పి మరి ముఖ్యమంత్రి గారికి సవినయంగా మనం చేస్తున్నాం. మిత్రులారా, ఈ ఉద్యమకారుల హక్కులను సాధించబడే వరకు మన అందరము ఇది ఐక్యతా దినంగా ప్రొఫెసర్ జయశంకర్ సారు వర్ధంతిని ఉద్యమకారుల ఐక్యతా దినంగా జరపాలి. అందరం ఒక్కటై కొట్లాడి ఉద్యమకారుల హక్కులను సాధించుకోవాలని ఈరోజు జయశంకర్ సారు వర్ధంతి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నారు.